వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బూరెలు ఎలా చేయాలో చూద్దాం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బెల్లం, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇక్కడ నేనైతే బ్లాక్ కలర్ బెల్లం తీసుకున్నాను. బెల్లం బదులు చక్కెర అయినా వేసుకోవచ్చు. చిన్న పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో స్నాక్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ గట్టి పాకంలో కాకుండా వాటర్లా ఉంటే చాలు. బెల్లం వాటర్ అయితే రెడీ అయిందండి. ఇక్కడైతే ఒక కప్పు గోధుమ పిండి, కప్పు మైదా పిండి వేసుకోవాలి. కొన్ని అయితే ఇలాచీ వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్పు రవ్వ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే కాగబెట్టిన బెల్లం వాటర్ దీన్ని కలుపుకోవాలి. బెల్లం వాటర్తో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడైతే బెల్లం వాటర్ చల్లారాకే కలుపుకోవాలి. ఇలా పిండి మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. పిండిని అయితే చలివిడి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అప్పుడు బూరెలు సాఫ్ట్గా పొంగుతాయి. ఎక్కువ టైం అయితే పట్టదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడైతే బెల్లం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడైతే బెల్లం వాటర్తో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇక్కడైతే పిండి మెత్తగా జ్యూసీగా అవ్వడానికి పాలైతే కొన్ని వేసుకుంటున్నాను. పాలకి బదులు వాటర్ అయినా వేసుకోవచ్చు. పాలు పోసి ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా పాలు కలిసేంత వరకు మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడైతే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యికి బదులు ఆయిల్ అయినా వేసి కలుపుకోవచ్చు. ఇలా నెయ్యి కలిసేంత వరకు కలుపుకోవాలి. పిండి అయితే రెడీ అయిందండి. ఇక్కడైతే తెల్ల నువ్వులు కొన్ని వేస్తున్నాను. నువ్వులు వేస్తే చూడ్డానికి బూరెలు బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇలా ఉండల్లాగా చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా ఒత్తుకోవాలి. చేతికి ఆయిల్ పూసుకొని ఒత్తుకోవాలి. పిండి చేతికి అతకకుండా ఉంటుంది. చలివేడి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇలా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. ఇలా పైన నార్మల్గా చిన్నగా ఒత్తుకోవాలి.
ఇలా చిన్నగా గట్టిగా ఒత్తకుండా పైన పైన ఒత్తుకోవాలి. ఇలా స్లోగా ఆయిల్లో వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడైతే మరీ ఎక్కువగా కాకుండా కొన్ని కొన్ని వేసి కాల్చుకోవాలి. ఇక్కడైతే లోపల పిండి ఉడికేంత వరకు కాల్చుకోవాలి. బూరెలు బాగా పొంగాలంటే కొంచెం వంట సోడా అయినా వేసుకోవచ్చు. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ బూరెలు చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ ఖర్చు లేకుండా చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇంతేనండి, చాలా తక్కువ టైంలో ఈజీగా గోధుమ పిండి బూరెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.